అందరికీ జైభీం. వెల్కమ్ టు దండోరా మీడియా. నేను మీ జయన్న. ఈ రోజు కుటుంబాలకి కుటుంబ బంధాలకి విలువలు తగ్గిపోతున్నాయి. పర్సనల్ గా డబ్బు అనేటువంటిది లేదా రాజకీయం అనేటువంటిది చాలా ప్రాధాన్యత అయిపోయింది అని చెప్పేసి మనం గమనిస్తున్నాం. రీసెంట్ గా వైఎస్ షర్మిల గారు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిల గారు హెల్త్ బాగలేక హాస్పిటల్లో చేరి ఆమె సర్జరీ అయినట్టుగా మనకు గమనిస్తున్నాం. సర్జరీ అయిన తర్వాత దేవుని దయ వలన, మీ అందరి ప్రార్థన వలన, మీ అందరి యొక్క చల్లని దీవెన వలన నేను బాగున్నాను, ఆపరేషన్ సక్సెస్ అయింది అని చెప్పేసి ఆమె ట్వీట్ చేసినట్టుగా మనం గమనించాం. ఈమె బాగుండాలి అని చాలా మంది ప్రార్థించారు, కోరుకున్నారు. ఈమె బాగుండాలని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు. మీరు బాగుండాలి, తొందరగా మీరు ఆరోగ్యం బాగుపడాలని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. నారా లోకేష్ గారు, మేడం మీరు బాగుండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి, తొందరగా మీరు కోరుకోవాలి, మళ్ళీ ప్రజా జీవితంలో పోరాటానికి మీరు సిద్ధం అవ్వాలి అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆమె హెల్త్ బాగుండాలని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. వివిధ రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆమె బాగుండాలని కోరుకుంటున్నారు. కానీ స్వయాన అన్న అయినటువంటి, తోడబుట్టిన అన్న అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు హాస్పిటల్ కు వెళ్ళినట్టుగా గాని, పరామర్శించినట్టుగా గాని, ఆమెను పరామర్శించడానికి ప్రయత్నాలు చేసినట్టుగా గాని మనకు కనిపించలేదు. ఒక కుటుంబానికి కష్టం వస్తే అండగా నిలబడేటువంటి వ్యక్తి అన్న. తండ్రి స్థానంలో తండ్రిగా ఉండాల్సినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది ఇప్పుడు చాలా ప్రశ్నార్థకం. సమస్య ఏదైనా ఉండొచ్చు, కుటుంబం వివాదాలు ఎన్నైనా ఉండొచ్చు, అన్ని కుటుంబాలలో వివాదాలు అనేటువంటివి కామన్. కానీ వివాదాలు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు సమస్యగానే చూడాలి, కానీ వ్యక్తిగత బంధానికి, బంధుత్వానికి తావు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఎన్నో విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు హెల్త్ బాగలేక హాస్పిటల్లో జాయిన్ అయితే, ఆయన సర్జరీకి జరిగితే ఏకంగా సీఎం హోదాలో అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పరామర్శించి ఆయనకు మెరుగైన వైద్యం అందించమని డాక్టర్లకు సూచించిన సందర్భాన్ని మనం చూసాం. కానీ ఇక్కడ సొంత చెల్లిని పరామర్శించడానికి రానటువంటి వ్యక్తిని ఏమనాలి, ఏమనుకోవాలి? ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కానీ ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో కన్న బిడ్డ కాబట్టి వైఎస్ విజయమ్మ గారు అక్కడే ఉండి ఆమె యొక్క బాగోగులు చూస్తున్నట్టుగా మనకు గమనిస్తున్నాం. సో ఇకనైనా అన్న కోసం ఆమె చేసినటువంటి పోరాటం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 3665 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ఆమె, నేను జగనన్న కోసం వచ్చాను, జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి ఆమె ప్రజలకు పరిచయం చేసుకుంటూ, జగనన్న గురించి, జగనన్న రాజకీయంలో ఏం చేశాడు, జగనన్నని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, జగనన్న ఏ విధంగా రాజకీయాల్లోకి ఎదిగి ఒక పార్టీని పెట్టాడు, రాబోయే కాలంలో ఆయన సీఎం అయితే ప్రజలకు ఏం చేయబోతారని చెప్పేసి విషయాన్ని చాలా స్పష్టంగా, సూటిగా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ ఆమె గ్రామాన నియోజకవర్గాల వ్యాప్తంగా తిరిగి అన్నని నాయకుడిగా ప్రజల్లోకి ప్రజెంట్ చేయడానికి ఆమె చేసినటువంటి పాదయాత్ర చాలా అద్భుతం, కీలకం. మరి అన్న కోసం అంత త్యాగం చేసినటువంటి చెల్లి హాస్పిటల్లో ఉంటే చూడ్డానికి వెళ్లకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా వెళ్ళి ఆమెను పరామర్శించి ఆమెకు, ఆమె కుటుంబానికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. కాబట్టి ఇకనైనా ఆమెను పరామర్శించి ఆమెని కోలుకునే విధంగా, మెరుగైన వైద్యం అందించే విధంగా డాక్టర్లకు కూడా సూచిస్తే బాగుంటుంది. ఎందుకంటే బంధాలు బలహీనపడుతున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి నాయకులు ఉండడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. రాబోయే కాలంలో ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాజకీయాల కోసం కుటుంబాలని, రాజకీయాల కోసం బంధాలని, బంధుత్వాలని త్యజించాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను పరామర్శిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటుంది. అదేవిధంగా దండోరా మీడియా ద్వారా వైఎస్ షర్మిల గారు త్వరగా కోలుకోవాలి, మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల తరపున మాట్లాడాలి, పోరాడాలి అని చెప్పేసి కోరుకుంటుంది మీ దండోరా మీడియా. థ్యాంక్ యూ.